నేటి వైశిష్ట్యం. అమ్మ, అలాగే ఈనాటి వైశిష్ట్యాన్ని ప్రేక్షకులకు తెలియజేయండి. నేటి వైశిష్యంలో భాగంగా ఈరోజు విశిష్టత అపర ఏకాదశి. ఏకాదశులు మొత్తం సంవత్సరంలో 24 వస్తాయి. నెలకి 2 చొప్పున, శుక్లపక్షంలో ఒకటి, కృష్ణపక్షంలో ఒకటి. అది ప్రతి నెల రావడం, అది సంవత్సరంలో 24 ఏకాదశులు రావడం. అందులో కూడా మనం చూసినట్లయితే అధిక మాసం వచ్చేప్పటికి మరి ఇంకో 2 ఎక్కువగా రావడం, ఇలా ఉంటాయి. అయితే ఈసారి ఇప్పుడు మనకు వచ్చింది ఈ యొక్క ఏకాదశి పేరు అపర ఏకాదశి. ఆ అపర ఏకాదశి అంటే ఏంటి, దాని విశిష్టత ఏంటి, దానికి సంబంధించిన కథ ఏంటి, అలాగే ఆ రోజున చేయవలసిన కార్యక్రమాలు, నియమాలు ఏమైనా ఉన్నాయా అనే మొదలైన విషయాలు కొంతవరకు మనం చర్చించుకుందాం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా ఏకాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ప్రియమైన తిథి. ఆయనకి ఇష్టమైన తిథుల్లో ఏకాదశి అనేది, ఏకాదశి సంబంధించే ఒక కథని మనం చెప్పుకుంటాం. ఏకాదశి పేరుతో ఒక స్త్రీ రూపం రావడం, ఆవిడ రాక్షసుడితో యుద్ధం చేసి ఆవిడ తన ఏకాదశినే ప్రియమైన తిథిగా ఆయన అంగీకరించాలన్నట్టుగా విష్ణుమూర్తిని కోరుకున్నట్టు, ఆయన దానికి తగిన విధంగా దానికి ఆవిడకి అవకాశం ఇచ్చినట్టుగా, అందుకే అన్ని తిథుల్లోకి ఆయనకి ప్రియమైన తిథిగా ఏకాదశిని అంటారని మనం చాలాసార్లు చెప్పాం. ఇప్పుడు ఏకాదశికి సంబంధించి అపర ఏకాదశి ఈసారి దీని పేరు. అపర అన్న దాంట్లో అపరిమితమైన అంటే ఎండ్లెస్ అంటే చాలా అన్నమాట. అంటే మితము లేనిది, అపరిమితమైనది అంటే మితం లేనంత అపరమైన ఏకాదశి. ఏ విషయాల్లో? సంపద వృద్ధి చెందడంలో కానీ, సంపద అనేటప్పటికీ అక్కడ 2 రకాలుగా మనం ఆలోచిస్తాం. ఆధ్యాత్మిక సంపద, లౌకిక సంపద, డిఫరెంట్గా అనుకుంటాం. ఆధ్యాత్మిక వృద్ధి అనేది మనిషికి మోక్షానికి దారితీస్తుంది. అలా కాకుండా మామూలు ధన సంపద అనేది వ్యక్తిగత అభివృద్ధిలో తీసుకున్నప్పటికీ కూడా వ్యక్తికి కావలసింది మోక్షం అనేది చివరిగా వ్యక్తులు ఆశించేది కనుక, ఇక్కడ అపర ఏకాదశి యొక్క ఉద్దేశం ఏంటంటే, వ్యక్తి మోక్ష సాధనకి, అభివృద్ధికి, ఆశించిన అభివృద్ధికి, దానికి ఎండ్ అంటే మితం లేకుండా, లిమిట్ లేకుండా ముందుకు వెళ్ళే విధంగా వ్యక్తికి ఇస్తుంది. అన్ని ఏకాదశులకి దేని విశిష్టత దానికి ఉన్నప్పటికీ, ఈ అపర ఏకాదశికి మాత్రం ఉండే ఇంకొక స్పెషల్ విశిష్టత ఏంటంటే, ఇది చాలా విశిష్టమైనదిగా చెప్తారు. ఈ యొక్క ఏకాదశి యొక్క దాంట్లో ముఖ్యంగా పూజించేది ఎవరినంటే, మామూలుగా ఏకాదశి అంటే మనం ఈ యొక్క విష్ణుమూర్తి ప్రార్థించుకుంటాం. ఆ రోజు ఉదయమే లేచి దశమి రాత్రి నుంచే మనం ఇది మొదలుపెట్టి ఏకాదశి తిథి నాడు ఉపవాసాలు ఉండి మళ్ళీ ద్వాదశ పారాయణ చేసి ఆ తర్వాత ఆహారం స్వీకరణ, ఇవన్నీ కూడా దాంట్లో విధానాలు, విధి విధానాలుగా ఉంటాయి. అది పాటించే వాళ్ళు ఆ పరంగా వెడుతూ ఉంటారు. అయితే ఇందులో ఏంటంటే, ఈ ఏకాదశి యొక్క విశిష్టతలో ఈ యొక్క దశావతారాల్లో ఒకటైన వామనమూర్తిని పూజించడం అనేది అపర ఏకాదశి నాడు జనరల్గా చేసేది. అంటే ఆ అపర ఏకాదశి నాడే ఆయన ఈ యొక్క బలి చక్రవర్తి దగ్గర 3 అడుగుల భూమిని కోరుకున్నట్టు, ఒకటి ఏమో నేల మీద, ఒకటి ఆకాశం మీద, ఒకటి ఆయన యొక్క శిరస్సు మీద పెట్టినట్టు. ఈ కథలో ఆ రకంగా చూసినప్పుడు ఎక్కువ వామనమూర్తిని ప్రార్థిస్తారు. ఎక్కువ ఆయన ఈ రోజున కొలవడం అనేది, ఈ రోజున కొలిచే దాంట్లో అపర ఏకాదశి అంటే మితం లేనంత సంపద, ఆధ్యాత్మిక సంపద వృద్ధి చేసేది. అలాగే వామనుడిని ప్రేర్ చేసేది. ఆ రోజున చేసే ప్రధాన కార్యక్రమాల్లో మనం విష్ణుమూర్తిని ప్రార్థించడం, ఉదయం లేవడం, స్నానాది కార్యక్రమాలు ముగించడం, విష్ణుమూర్తిని ప్రార్థించి ఆయనకి సంబంధించిన దేవాలయ సందర్శన లాంటివి చేసుకోవడం, అలాగే ఆ రోజు ఆ కథ చదవడం, ఆ రోజు ఉపవాసాలు ఉండేవాళ్ళు దానికి తగిన విధంగా, ఉపవాసానికి తగిన విధంగా తీసుకునే ఆహారాన్ని స్వీకరిస్తూ తర్వాత ద్వాదశ పారాయణ చేసుకోవడం, ఇవన్నీ విధానాలు. అయితే దీనికి సంబంధించిన కథ కానీ, దీనికి సంబంధించిన నియమాలు అంటే విషయాలు పోని దానికి సంబంధించిన విషయాల్లో యుధిష్ఠిరుడికి ఈయన చెప్పినది, మన యొక్క కృష్ణుడు చెప్పిన విషయంలో ఏం చెప్పాడంటే, ఆయన దీని యొక్క విశిష్టత కార్తీక మాసంలో చేసే 3 సార్లు చేసే స్నానాలతో, అలాగే మకర రాశిలో సూర్యుడు ఉన్నప్పుడు ప్రయాగలో చేసే స్నానం, కుంభరాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు చేసే స్నానాధికాలు, వాటన్నిటితో కూడా సమానంగా, అలాగే కురుక్షేత్రంలో చేసే దాన ధర్మాలు, అలాగే గ్రహణ సమయంలో చేసే దాన ధర్మాలు, వీటన్నిటికంటే కూడా చాలా విశిష్టంగా, అంటే వాటికి సమానంగా, వాటితో పాటుగా, వాటికంటే ఎక్కువగా అంత ఫలితాన్ని, అపరిమితమైన ఫలితాన్ని ఇచ్చే ఏకాదశిగా దాని గొప్పతనాన్ని చెప్తూ, ఎప్పుడూ ఈ యొక్క విషయంలో వ్యక్తి యొక్క పాపాలన్నీ కూడా హరించే విధంగా, అనేక రకాలైన పాపాలు ఏది చేసిన వ్యక్తికి అది ఇహలోకంలో ఇక్కడున్నా లేకపోతే కిందటి జన్మలోని ఎప్పుడైనా సరే చేసిన పాపాలన్నింటినీ కూడా నివృత్తి చేయగలిగిన శక్తి ఉండే ఏకాదశిగా కూడా దీన్ని చెప్పడం అనేది జరుగుతుంది. అంటే వ్యక్తి ఎప్పుడు చేసిన పాపాలనైనా సరే ఈ యొక్క ఏకాదశిలో వాళ్ళు గనక ఏకాదశికి సంబంధించిన విధి విధానాలు ఫాలో అవుతూ దాన్ని తగిన విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళి చేసుకున్నట్లయితే ఉంటుందని ఆయన చెప్పిన విధానాలుగా
పురాణాల్లో దాని గురించి చెప్తారు. అయితే దీనికి సంబంధించిన అపర ఏకాదశి సంబంధించిన కథ జనరల్గా ఏం చెప్తారు అని గనక చూసుకున్నట్లయితే, ఒకానొక రాజ్యంలో ఒక మహారాజు ఆయనకు ఇంకొక తమ్ముడు కూడా ఉంటాడు. ఇద్దరు అన్నదమ్ములు ఉంటే అన్న యొక్క అభివృద్ధిని చూసి తమ్ముడికి చాలా కంటకింపుగా ఉంటుంది. ఆయన అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళిపోతుంటే ఎలాగైనా సరే ఆయన ఇబ్బంది పెట్టాలి, ఆయన లేకుండా చేయాలి, ఒక రకమైన దుష్టబుద్ధితో ఆ మహారాజు పరిపాలన చేస్తున్నప్పుడు ఆయన్ని ఏదో రకంగా అంతమొందించాలన్న ఉద్దేశంతో తమ్ముడు ఆయన ఆ విధంగా చేసి అక్కడ ఉండే పీపల్ ట్రీ అంటే ఒక రావి చెట్టు మొదట్లో ఆయన ఇది చేసేసి వెళ్ళిపోతాడు. తర్వాత ఇది ఆకస్మికంగా ఇలా జరగడం వల్ల ఆయన ఏమవుతాడంటే, ఈ యొక్క మహారాజు ఒక గోస్ట్ లాగా దెయ్యంలా మారి అక్కడే సంచరిస్తూ ఉంటాడు. అక్కడ దారి పొడుగున వెళ్ళే వాళ్ళని ఇబ్బంది పెడుతూ అన్ని విధాలా బాధ పెడుతుంటే ఒకానొక మహర్షి అది చూసి ఇతను దృష్టి ప్రకారం అర్థం చేసుకొని ఏంటిదంతా అనుకుని అది అర్థం చేసుకుంటాడు. ఓహో, ఇతనికి ఇదేదో జరిగింది ఇలాగా అనుకుని, సరే బాబు నువ్వేం చేస్తావంటే రేపు రాబోయేది అపర ఏకాదశి, ఆ సమయంలో నేను ఏదో రకంగా అతను దివ్య దృష్టితో తెలుసుకున్నాడు కదా ఇతను ఇక్కడ దెయ్యం రూపంలో తిరుగుతున్నాడు, ఆల్రెడీ ఆయనకి ఈ రకమైన ఇబ్బంది ఎదురైంది అని తెలుసుకొని ఆయన నుంచి ఆ ప్రేతయోని నుంచి ఆయన బయటికి తీసేసి మొత్తానికి నేను చెప్పినట్టుగా ఈ కార్యక్రమంలో ఇది చేసుకో అపర ఏకాదశి ఇది అని ఈయన చేసి ఆయన తపోశక్తిని కొంతవరకు అతనికి ధారపోయడంతో అతనికి కూడా దాంట్లోంచి బయటకు వచ్చి తర్వాత తను కూడా ఆ రకమైన కార్యక్రమాలు చేసి మొత్తానికి విష్ణులోకానికి వెళ్ళిపోయాడు అంటే ఈ కార్యక్రమాల వల్ల అపర ఏకాదశి వల్ల వ్యక్తికి ఎన్ని రకాల ఇబ్బందులున్నా ఎన్ని సమస్యలున్నా దేనికైనా సరే మనిషికి కావాల్సిందంటే భగవద్భక్తి అనేది ప్రధానంగా తెలుసుకోవాలి. రెండోది ఏంటంటే ఏ ఏకాదశి వ్రతాలైనా ఏదైనా సరే దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఉపవాసం కన్నా కూడా ప్రధానంగా భగవంతుడి సమీపంగా ఉండాలి, ఆలోచనలో ప్యూరిటీ ఉండాలి, అబద్ధాలు చెప్పకూడదు, దొంగతనాలు చేయకూడదు, ఇతరులకి సహకరించాలి, చేయగలిగిన సహకరించాలి తప్ప వ్యక్తిని మాటల ద్వారా కానీ పద్ధతుల ద్వారా కానీ ఏ రకంగానూ హింస పెట్టకూడదు అని కొన్ని రకాలైన నియమాలను కూడా పాటించుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా భగవంతుడి యొక్క ఆశీస్సులతో పాటు వ్యక్తి యొక్క అభివృద్ధికి అన్ని విధాల అనుకూలత అనేది ఏర్పడుతుందని మనం తెలుసుకోవాలి.